కి గౌతమ్ బాలి గారికి ఈ ఆపర్చునిటీ చూపించిన అప్లయన్స్ కి ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి లైఫ్ ఫ్రెండ్స్ కి లవ్ లైన్స్ కి సో ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక మంచి సెషన్ లోకి మీ అందరికి ఈ ఒక జూమ్ సెషన్ ద్వారా మిమ్మల్ని కలవడం యూట్యూబ్ ద్వారా కూడా కొన్ని వేల మందిని కలవడం నిజంగా నాకు చాలా హ్యాపీ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ రోజు ఒక మంచి ట్రైనింగ్ తీసుకోబోతున్నాం. సో అందరూ బి అలర్టెడ్ అండ్ పెన్ అండ్ నోట్బుక్ తో ఉండండి. సో మీరు చూస్తున్నారో లేదో ఈ జూమ్ సెషన్ లో నేను చూశాను ఈ 330 మందిలో ఒక లేడీ తన జాబ్ చేసుకుంటూ ఈ ఈ టైంలో కూడా తన జాబ్ చేసుకుంటూ వీడియో ఆన్ చేసుకొని మరి ఈ సెషన్ అటెండ్ అయ్యారు, వింటున్నారు అంటే సో మీరు చూసారు లక్ష్మి అని చెప్పేసి ఐ లక్ష్మి అని సారీ కుమారి అని ఐ కుమారి అని చెప్పేసి మేడం గారు కండక్టర్ జాబ్ చేసుకుంటూ ఈ రోజు బస్సులో కూర్చొని సో ఈ సెషన్ వింటున్నారు అంటే చూడండి, ఇంట్లో కూర్చొని కూడా మనం లేచి కనీసం వీడియో ఆన్ చేసుకొని వినే పరిస్థితులు లేము అంటే సో లక్ష్మి అందరికి కావాలి, బట్ కొందరు మాత్రమే సాక్రిఫైస్ చేస్తారు. చూడండి మీకు కనబడుతుంది ఐ కుమారి మేడం, ఐ కుమారి మేడం. సో అంటే ఎందుకు వాళ్ళు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది, వాళ్ళ చేతిలో ఆల్రెడీ ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంది, డబ్బును సంపాదించుకునే ఒక అవకాశం ఆల్రెడీ చేతిలో ఉండి కూడా వెస్టీజ్ అనే అవకాశాన్ని టేకప్ చేసుకొని నేను సైతం నేర్చుకొని చాలా మందికి నేర్పించాలి, చాలా మందిలో చైతన్యం తీసుకురావాలనే ఉత్సుకతతోటి ఈ రోజు తను ఇంట్రెస్ట్ గా ఈ జూమ్ సెషన్ వింటుంది అంటే మరి మనం ఎలా వింటున్నాం? పడుకొని వింటున్నామా, కూర్చొని వింటున్నామా? సో అనేది మీ విజ్ఞత, మీ మీ ఒక క్వాలిటీని బట్టే మీకు సక్సెస్ వస్తుంది. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద వచ్చింది చూడండి. నిజంగా గ్రేట్ హైట్స్ అప్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. సో ఇకపోతే మైసెల్ఫ్ మూర్తి అండ్ కవిత అండి. సో నేను ఈ యొక్క బిజినెస్ కు రాకముందు, నేను ఈ వ్యాపారంకి రాకముందు ఒక అగ్రికల్చర్ ఒక వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఫ్యామిలీలో పుట్టి పెరిగిన నేను. సో ఈ ఆపర్చునిటీ రాకముందు మరి నేను వ్యవసాయం చేస్తున్న సందర్భంలో నేనేమన్నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ పెద్ద ఎడ్యుకేషన్ ఉందా అంటే అది కూడా లేదు ఫ్రెండ్స్. సో నేను ఒక 10th క్లాస్ తెలుగు సబ్జెక్ట్ లో ఫెయిల్ అవ్వడం జరిగింది. తెలుగు సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినప్పుడు సో నేను ఇంకా ఇంట్రెస్ట్ వైపుకు చదువు వైపుకు వెళ్ళలేదు. చదువును ఫుల్ స్టాప్ పెట్టేసి సో చేతికి అందిన ప్రతి పనిని చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో సో మీ అందరికి తెలుసు, ఒక పనిని మొదలు పెట్టిన తర్వాత ఆ పనిలో మనం సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం, అలాగే పిల్లలు, అలాగే కుటుంబం, ఒక బాధ్యత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సో మరి నా జాబు మీరు చూస్తే ఇందాక గ్రేట్ లీడర్ మహేష్ సార్ చెప్పినట్టు సో నా జాబు ఒక ఫర్టిలైజర్ షాప్ లో గుమస్తగా నేను 2006 సంవత్సరంలో గుమస్తగా ఎంటర్ అయ్యాను మార్కెట్ లో. సో అలా జాబ్ చేస్తూ 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 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో గుమస్తా నుంచి పెస్టిసైడ్ కంపెనీ నుంచి సీడ్ కంపెనీలో చేస్తూ 14 సంవత్సరాలు జాబ్ చేస్తే నాకు వచ్చిన జీతం మీ అందరికి తెలుసు, జాబ్ చేస్తేనే సాలరీ వస్తుంది జాబ్ చేస్తే. సో దాని ద్వారా నాకు వచ్చింది 18,500 రూపాయలు హైయెస్ట్ సాలరీ. సో అది చేస్తున్న ఆ వచ్చే సాలరీకి పోయే ఖర్చులు చూస్తే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఇన్కమ్ తక్కువైపోతుంది. సో నా లైఫ్ ఇంతేనా, నా పిల్లల పరిస్థితి ఇంతేనా, ఒకవేళ నాకేమైనా జరిగితే నా పిల్లలకు సెక్యూరిటీ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఒక్కరోజు ఒక ఆలోచన చేయడం జరిగింది. ఆ ఆలోచన నేను బలంగా కోరుకున్నాను, భగవంతుడా ఒక్క అవకాశం కనుక నాకు ఇస్తే నా లైఫ్ ఇది కాదు, ఇంకా బెటర్ లైఫ్ ఉండబోతుంది అని చెప్పేసి నేను బలంగా కోరుకున్నాను. భగవంతుడికి నిజంగా మన యొక్క ఇంటెన్షన్ కరెక్ట్ ఉండి సంకల్పం కరెక్ట్ ఉంటే రిటర్న్ ఇస్తాడు అన్నట్టు నాకు ఈ ఆపర్చునిటీ, వెస్టేజ్ ఆపర్చునిటీ 2019 ఇయర్ ఎండింగ్ లో నా దగ్గరికి వచ్చింది. సో నేనేం చేశాను, దాన్ని విన్న తర్వాత మా మేడంతో డిస్కస్ చేశాను. సో మేడం సపోర్ట్ చేయడం జరిగింది. సో అలా మేము నెమ్మదిగా ఒకటి సపోర్ట్ ఒకటి తీసుకుని ముందుకెళ్తున్న క్రమంలో ఫస్ట్ మంత్ 316 రూపాయలు తీసుకున్నాము. సో ఇప్పుడు 4.5 years మా జర్నీ. ఈ 4.5 సంవత్సరాల్లో వెస్టీజ్ అనే ఆపర్చునిటీ దాదాపు మేము ఇన్కమ్ ఎర్న్ చేసుకుంది ఒక 80 లక్షల పైన డబ్బు సంపాదించుకున్నాము. ఎట్ ద సేమ్ టైం ఈ రోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా యూసిడిగా 3.5 లక్షలు నియర్ గా ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో
14 సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టాను, కష్టపడ్డాను జాబ్ లో, మరి అక్కడ 18,500. సో 4.5 సంవత్సరాల్లో ఈ రోజు నెలకు 3.5 లక్షల ఇన్కమ్ తీసుకునే స్థాయికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఒక నిర్ణయం, రెండవది ఒక కమిట్మెంట్, మూడవది ఒక డెడికేషన్, హార్డ్ వర్క్. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలని అన్న ఒక తపన ఎవరికైతే మీలో ఉంటుందో వారికి మాత్రమే పెద్ద టీం వస్తుంది. నేర్చుకోవాలనేటువంటి డోర్ ఓపెన్ చేస్తేనే మీరు పెద్ద టీం తయారు చేసుకోగలుగుతారు, మీరు కూడా పెద్ద సక్సెస్ తీసుకోగలుగుతారు. రైట్. సో ఇది నా యొక్క స్మాల్ ఇంట్రడక్షన్ లీడర్స్. ఇకపోతే సెషన్ లోకి వెళ్దాం. సో ఈ రోజు చాలా బ్యూటిఫుల్ సెషన్ ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి, పెన్ అండ్ నోట్బుక్ తో నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు వినగలిగితే వెరీ గుడ్, నేను కాదనండి, బట్ మీరు నోట్ చేసుకోగలిగితే మీ టీం కూడా మళ్ళీ మీకు ఈ ట్రైనింగ్ అనేది ఎప్పటికప్పుడు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క లీడర్ నోట్ చేసుకుంటారని కోరుకుంటూ వెల్కమ్ టు ద వండర్ఫుల్ సెషన్. సో ఇంకా లేట్ చేయదలుచుకోలేదు. సో ఈ రోజు మేము ఇలా సక్సెస్ గా చిన్న సక్సెస్ ను చూస్తున్నాము, ఈ రోజు మేము చిన్న బెనిఫిట్స్ పొందుతున్నాము అంటే కారణము ఏంటి? సో ఈ రోజు ఒక మంచి రిచ్ పర్సన్, ఒక రిచ్ పీపుల్ వాళ్ళ అసోసియేట్ లో మేము కూడా యాడ్ అవుతున్నాము. దానికి కారణం ఏంటి ఈ రోజు మీకు చెప్పబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో దాన్ని జాగ్రత్తగా వింటారని కోరుకుంటూ, ఫస్ట్ పాయింట్, టాక్ ద టాక్ టు వాక్ ద వాక్. మనిషి ఎప్పుడు మాట్లాడుతూ ఉండండి, నడుస్తూనే ఉండండి. ఏం జరిగినా ఏం జరగకపోయినా నెట్వర్క్ మార్కెట్ లో వెస్టీజ్ అనే కంపెనీలో మీరు సక్సెస్ అవ్వ ముందుకు వెళ్ళాలి అంటే టాక్ ద టాక్ టు వాక్ ద వాక్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ టాపిక్ లో మనము ఇప్పుడు ముఖ్యమైనటువంటి పాయింట్, ఈ యొక్క వెస్టీజ్ అనే వ్యాపారంలో మీరు సక్సెస్ కావాలి అని డిసైడ్ అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక డ్రీమ్ పెట్టుకోవాలి. ఇందాక మేడం ఎక్స్ట్రాడినరీగా నిజంగా ఒక అబ్జర్వేషన్ చూసాం మనం, ఎంత బ్యూటిఫుల్. నిజంగా అక్కడికి వెళ్ళిపోయాం, అక్కడికి వెళ్ళి కంప్లీట్ టచ్ చేసి మళ్ళీ కిస్ చేయమన్నారు. నిజంగా కిస్ చేసేటప్పుడు నేను 2,000 రూపాయల నోటే కిస్ చేశాను. ఎందుకంటే కళ కని ఆ కళను ఊహించుకొని ఆ ఊహను టచ్ చేసి ఆ టచ్ చేసిన దాన్ని కిస్ చేయడం అనేది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళు ఎవరు అంటే ఇక్కడున్న 390 మంది వాళ్ళే, కొంతమంది యూట్యూబ్ లో చూస్తున్నారు వారే. సో అదందరికి సాధ్యం కాదండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ ఆపర్చునిటీలో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మీరు కలగనాలి, కళను నిజంగా దాన్ని ఊహించుకోవాలి. ఆ ఊహించుకున్న కళ కోసము మీ చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని అహర్నిశలుగా కష్టపడడం మొదలు పెట్టాలి. సో మళ్ళీ చెప్తున్నా, కళ కనడం సగం యుద్ధం గెలిచినట్టే. చాలా మంది కళ కనకపోవడం వల్లనే సమస్య. ఎందుకంటే మీరు కళ కని ఒక డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నప్పుడు ఎవరైనా నో అన్నప్పుడు మీకు గుర్తుకొచ్చేది డ్రీమ్. నా డ్రీమ్ కోసం నేను కష్టపడుతున్నా, ఈ నో అన్న వ్యక్తి కోసం కాదు కదా అని చెప్పేసి మీకు క్లారిటీ వస్తుంది. ఆ డ్రీమే లేకపోతే ఎవరు చెప్తే వారి మాటలు విని వారితో మీరు వెళ్ళడానికి ట్రై చేస్తారు, అంటే ఈ బిజినెస్ లో క్విట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలి అంటే మీరు చేయవలసింది, మీరు ఏ పొజిషన్ లో ఉండండి, ఏ బ్యాక్గ్రౌండ్ లో ఉండండి, సో వెస్టీజ్ అవకాశం మీ దగ్గరికి రానంత వరకే మీరు పేదవాళ్ళు. బట్ వెస్టీజ్ అవకాశం మీ దగ్గరికి వచ్చింది, ఎస్, ఒక రిచెస్ట్ పర్సన్ అసోసియేషన్ లో వన్ ఆఫ్ ద మెంబర్ అవుతున్నారు మీరు. ఇది ఎప్పుడు అంటే మీరు కలిగినప్పుడే. అందుకోసమే ఈ వెస్టీలో సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది డ్రీమ్. సో డ్రీమ్ చేస్తే సగం వర్క్ అయిపోయినట్టే. చాలా మంది డ్రీమ్ చేయాలి. నా వెనకాల ఉన్నట్టు చూడండి, మెయిన్ డోర్ కు, మన ఇంట్లోకి వస్తున్నప్పుడు మెయిన్ డోర్ ఉంటాయిగా, మెయిన్ డోర్ కు ఆపోజిట్ లో ఇలా ఎల్లో కలర్ డ్రాయింగ్ షీట్ తీసుకొచ్చి మీరు ఏదైతే కళ కన్నారో ఆ కళను పేరుగా రాసుకొని అన్ని టోటల్ లిస్ట్ రాసుకొని పేస్ట్ చేయాలి, ఇలా అంటించుకోవాలి. ఇలా అంటించుకొని సో పొద్దున లేచేటప్పుడు దీన్ని ఒకసారి చదువుకొని రాత్రి పడుకునేటప్పుడు దీన్ని ఒకసారి చదువుకున్నట్లయితే మీ చేతిలో ఉన్న అవకాశాన్ని మనం జాగ్రత్తగా చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఈ చేసేటువంటి దాంట్లో వెస్టీజ్ లో మనకు డౌట్స్ రాకూడదు. డౌట్ అనే పదంలో మీరు జాగ్రత్తగా గమనించండి. డౌట్ అనే పదం చూడండి, దీంట్లో బి అనే అక్షరం సైలెంట్, దాన్ని మనం పలకలేం. డౌట్.
కానీ ఈ బి అనే లెటర్ బిలీఫ్, ఎప్పుడైతే మన మైండ్ లో బిలీఫ్ సైలెంట్ అవుతుందో అప్పుడు డౌట్ వైలెంట్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లియర్ గా. అంటే బి అనే నమ్మకం, బి అంటే బిలీఫ్, ఒక్క డౌట్ అనే పదంలో బిని పలకలేకపోతున్నాం మనం. వెరీ గుడ్. కానీ ఆ బి ఏంటిది అంటే నీ లోపటున్న నమ్మకం. ఎప్పుడైతే ఆ నమ్మకం సైలెంట్ అయింది అనుకోండి, నీ మైండ్ లో సైలెంట్ అయితే డౌట్ రేస్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఆ డౌట్ అనేటువంటి పదంలో బిని పలకలేకపోతున్నాం కావచ్చు, అది బయటికి పలకలేము, కానీ ఖచ్చితంగా రాసేటప్పుడు మాత్రం బిని రాస్తాం. సో ఆ డౌట్ లో బి ఉంటేనే ఆ వర్డ్ కరెక్ట్. సో ఇక్కడ కూడా నేనేమంటే బిలీఫ్ ఉంటేనే, మీలో నమ్మకం ఉంటేనే మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. మీలో ఆ నమ్మకమే కనుక సైలెంట్ అయింది అనుకోండి, డౌట్ వైలెంట్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ మీకు ఒక సమస్య లాగానే కనబడుతుంది. కాబట్టి ఇలాంటి డౌట్ ఎప్పుడైతే మీకు వస్తుందో, బి సైలెంట్ ఎప్పుడైతుందో అప్పుడు విత్ యువర్ అప్లైన్ హెల్ప్, మీ యొక్క అప్లైన్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే ఆయనకు కూడా కొన్ని వందల సార్లు బి సైలెంట్ అయింది. బట్ ఏం చేసిండు, వాళ్ళ అప్లైన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ వైలెంట్ అంతటిని తుడిచేసుకొని నీట్ గా దానిలోంచి మంచి వైలిన్ లాగా రాగాలు వచ్చేటట్టుగా తయారు చేసిండు. అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, నీ గోల్ కనిపించినంత దూరంలో ఉండవచ్చు. నువ్వు ఈ రోజు గోల్ పెడితే అది నీకు కనపడతలేదు కావచ్చు, నో ప్రాబ్లం, కానీ సాధించలేనంత దూరం ఏం లేదు. సో ఎందుకంటున్నా మై డియర్ ఫ్రెండ్స్ అంటే, ఒక లాంతర్ పట్టుకోండి, లాంతర్ పట్టుకుంటే 4 అడుగులే కనబడుతుంది, కానీ ఆ కనబడుతున్న 4 అడుగులు వేయండి లాంతర్ పట్టుకొని, అక్కడ నుంచి మళ్ళీ 4 అడుగులు కనబడతాయి, అక్కడ నుంచి అలా నీ గమ్యం ఈజీగా రీచ్ అవుతుంది. నీకు డైరెక్ట్ లక్ష్యం పెట్టుకున్న గమ్యం కనపడకపోవచ్చు, నీ లక్ష్యం నీ కంటికి కనపడకపోవచ్చు, కానీ నీ చేతులు ఉన్నటువంటి నీ అప్లైన్ చేయి పట్టుకొని, లాంతర్ అంటే ఎవరో కాదు, నీ అప్లైన్ చేయి పట్టుకోండి. ఆయన సక్సెస్ 8%, 12%, లేకపోతే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ఇలా ఆయన నీ అప్లైన్ గెలుస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆయన చేపట్టుకుంటే ఆయన గెలుస్తున్నటువంటి ప్రతి దాన్ని మీరు గెలుచుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. అలా మీ యొక్క గమ్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు. రైట్. సో ఇకపోతే గమ్యం ఎప్పుడు నీ గుమ్మం ముందుకు రాదు, దానికోసం నువ్వే బయటికి వెళ్ళి ప్రయత్నం చేయాలి. చాలా మంది చూస్తూ ఉంటాం, ఎంతమందికి సక్సెస్ కావాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి, కానీ ఎంతమంది మార్కెట్లోకి వెళ్ళి వర్క్ చేస్తారు అంటే చాలా మంది వెళ్ళలేకపోతున్నారు. వెళ్తున్నామని చెప్తున్నారు, కానీ నేను మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ లో ప్రాబ్లం లేదు, నీ మైండ్ లో ప్రాబ్లం ఉంది. మార్కెట్ లో రకరకాల కంపెనీలు వచ్చినాయి, రకరకాల పీపుల్ వస్తున్నారు, రకరకాలుగా బిజినెస్లు చేస్తున్నారు అంటే ఎస్, వాళ్ళ మైండ్ క్లియర్గా ఉంది. మీ మైండ్ క్లియర్గా లేదు కాబట్టే మీకు మార్కెట్ ప్రాబ్లం లాగా కనబడుతుంది. మార్కెట్ కాదండి ప్రాబ్లం, మైండ్ ప్రాబ్లం. మన మైండ్ క్లారిటీ లేకనే మనం ఏం చేస్తున్నాం అంటే రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గమ్యం చేరాలి అంటే గుమ్మం దాటాలి, గుమ్మం దాటి ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తేనే సక్సెస్ కు టేస్ట్ ఉంటుంది. ఓకే. సో ఈ రోజు నేను చెప్పబోతున్నటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చాలా చాలా ఇష్టమైన టాపిక్ నాకు. ఎందుకంటున్నా అంటే, ఎందుకు చాలా మంది ప్రజలు ధనవంతులు కాలేకపోతున్నారు, ఎందుకు వెస్టీజ్ స్టార్ట్ చేసిన వ్యక్తులు కూడా ధనవంతులు కాలేకపోతున్నారు. చాలా మంది పీపుల్ మార్కెట్ లో మీకు కనబడుతున్నారు ఆర్డినరీ పీపుల్ అని చెప్పుకుంటున్నారు. మేము ఆర్డినరీ మిడిల్ క్లాస్ వాళ్ళం సార్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకు, వాట్ ద రీజన్? సో ఈ రోజు చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ మీతో 10 పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నా. వెరీ ఇంట్రెస్టెడ్ పాయింట్స్. బీ కేర్ఫుల్ గా మీరు లిజన్ చేయండి. సో అందరు జాగ్రత్తగా వింటున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ చెప్తున్నా, ఎందుకు చాలా మంది ప్రజలు ఎప్పుడూ ధనవంతులు కాలేరు, వాళ్ళు ఎప్పుడు కాలేరు. ఒకటి, ఎందుకు అలా కాలేకపోతున్నారు? సో మళ్ళీ చెప్తున్నా, వెస్టీలో ఉన్న గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్ పేపర్ కూడా ఇస్తారు. ఇంకా మీరు ఫెయిల్ అవుతున్నారు అంటే మీ మైండ్ లో ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మేమే క్వశ్చన్ వేస్తున్నాం, మేమే ఆన్సర్ కూడా చెప్తున్నాం, మీరు ఫెయిల్ అవుతున్నారంటే రీజన్ ఏంటి? ఎస్, మీరు చేయడానికి ఇష్టపడతలేరు, దాన్ని వినడానికి ఇష్టపడతలేరు, దాన్ని ఆచరించలేకపోతున్నారు. సో అందుకోసమే ప్రాబ్లం. సో అది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్, బిలీవింగ్ ఇన్ ఏ జాబ్ ఈజ్ ద ఓన్లీ
వే ఇన్ లైఫ్. చాలా మంది ధనవంతులుగా కాకపోవడానికి మెయిన్ రీజన్ 9 గంటల నుంచి 5 గంటలకు ఉద్యోగాన్ని నమ్మడం ఒకటే జీవితంలో మార్గం అని ఎప్పుడైతే మనుషులు నమ్మిల్లో వాళ్ళు పేదవాళ్ళుగా ఉండడానికి కారణమైపోయింది. సో నేను, డోంట్ గెట్ మీ రాంగ్, జాబ్ను నా ఉద్దేశం తప్పు చేయాలనో మీరు చేస్తున్న పనిని తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు. ధనవంతులు ఎందుకు అవ్వట్లేదు వెస్టీలో కానీ మీరు ఎన్నుకున్న అవకాశంలో ఎందుకు ధనవంతులుగా కాలేకపోతున్నారంటే మీ మైండ్ లో నాటుకుపోయింది ఇదే. ఏంటంటే చిన్నప్పటి నుంచి మన పిల్లలకు కానీ సొసైటీ కానీ ట్యూన్ చేస్తున్నారు ఏమనంటే బాగా చదవాలి, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం 8 గంటలు లేదా 10 గంటలు, దట్స్ ఇట్. నిజంగా చెప్పండి, ఉద్యోగం చేసి కోటీశ్వరులు మంచి లగ్జరీ హౌస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? బ్రతకడానికి మాత్రమే సరిపోతుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి ఇది మెయిన్ రీజన్. సెకండ్ పాయింట్ చూడండి, మేకింగ్ కెరీర్ చాయిస్ బేస్డ్ ఆన్ సొసైటీ అండ్ పేరెంట్స్. సహజంగా ఇక్కడ మీరు గమనిస్తే తల్లిదండ్రులు ఆధారంగా కెరీర్ ని ఎంపిక చేసుకోవడం లేదా మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని చూసుకొని మనం ఒక కెరీర్ ని స్టార్ట్ చేయడం ద్వారా మనం పేదవాళ్ళుగా అయిపోతున్నాము. ఎంతసేపు ఎదురింటి వాళ్ళను పక్కింటి వాళ్ళను మన వాడకు వీధిలో ఉన్న వాళ్ళను మనం పోల్చుకుంటాం. వాళ్ళు ఇంత చదివేళ్ళు ఈ జాబ్ చేస్తున్నారు, మనం కూడా అలా చదవాలి, ఆ జాబ్ చేయాలి, అలా సెట్ అయిపోవాలి. సో లేదంటే మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కూడా నేర్పింది ఏంటి, బాగా కష్టపడాలి, బాగా చదవాలి, మంచి ఒకరి కింద ఉద్యోగం చేయాలి. సో పేదవాడుగా మిగిలిపోవడానికి రెండో రీజన్ ఇది. సమాజంలో గమ్మత్తైన మనుషులు ఉంటారండి. సో నా 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 ఫ్రెండ్స్ చాలా మంది బిజినెస్ వెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వేస్ట్ కంపెనీ అనవసరంగా స్టార్ట్ చేసిన కెరీర్ వేస్ట్ అవుతుంది అన్నారు. 95% పీపుల్ అలాగే అన్నారు. సో నేను అలాంటి సందర్భంలో నా డ్రీమ్ను నేను గుర్తు చేసుకున్నాను. నేను స్టార్ట్ చేసిన నా డ్రీమ్ కోసం, వీరి కోసం కాదు, థ్యాంక్ గాడ్ అని చెప్పేసి నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళాను. సో నేను ఒక సక్సెస్ ను తీసుకున్న తర్వాత ఈ రోజు అదే సమాజంలో ఉన్న అదే ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే, ఎస్ నేను ఆ రోజు అవహేళన చేసిన కాబట్టి ఈ రోజు నువ్వు సక్సెస్ అయినావు, నీ సక్సెస్ కు కారణం నేనే అంటున్నాడు మళ్ళీ అదే ఫ్రెండ్. అట్లాంటి వాళ్ళ మధ్యలో తిరుగుతూ వాళ్ళ సలహాలు మనం పాటిస్తున్నాం, అందుకే ఫెయిల్ అవుతున్నాం. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సొసైటీ చాలా క్లియర్ గా ఉంది. ఏమంటే నువ్వు మునిగినా రాళ్ళేస్తుంది, తేలినా రాళ్ళేస్తుంది. వాళ్ళ మాటలు మనం ఎందుకు వినాలండి? భగవంతుడు నీకు లైఫ్ ఇచ్చాడు, నీకు జన్మనిచ్చిన తర్వాత, నీ అవసరాలను సృష్టించిన తర్వాత, ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఛాలెంజ్ వచ్చింది, మెడిసిన్ నువ్వు తీసుకుంటే బెటర్, కానీ పక్కోడు మెడిసిన్ తీసుకుంటే నీ రోగం కంట్రోల్ కాదు కదా. మరి అలాంటప్పుడు పక్కోని మాటలు ఎందుకు వినాలి? దయచేసి వెస్టీలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఎంతసేపు మనం పక్కవాడి మీదే ఫోకస్ పెడుతున్నాం. లేకపోతే మనం ఒక కెరీర్ గా తీసుకునేటప్పుడు ఇతరులను అడుగుతున్నాం, అందుకోసమే మనం సక్సెస్ కాలేకపోతున్నాం. రైట్? థర్డ్ పాయింట్, సో బీయింగ్ టూ స్కేర్డ్ ఆఫ్ ఫెయిల్యూర్ టు డూ ఎనీథింగ్. ఏదైనా చేయడంలో వైఫల్యానికి చాలా భయపడడం. వెస్టీజ్ స్టార్ట్ చేద్దాము అనగానే మీకు రియల్ గా చెప్పాలంటే మీకు గుర్తుకొచ్చేది ఏంటంటే మీ జాబ్. నా ఉన్న జాబ్ పోతుందేమో, నాకున్న ఖర్చులన్నిటికీ నా జాబ్ ఆల్రెడీ సెట్ అయి ఉన్నది కదా, మళ్ళీ నేను ఇది స్టార్ట్ చేస్తే బై మిస్టేక్ అది కనుక ఆ జాబ్ పోతే నా పరిస్థితి రోడ్డు మీద పడుతుంది, నేను అటు కాకుండా ఇటు కాకుండా మధ్య తటస్థమైపోతా, భయంకరంగా ఇబ్బందులు ఎదుర్కొంటా అనే ఆ భయం మీ లోపల ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి తెలుసు, ఒక పక్షి కొమ్మ మీద వాలినప్పుడు ఒక ఆ పక్షిని లేపడానికి రాజుగారు ఎంతో మంది మేధావులను పిలిపిస్తే ఎవరి వల్ల కాలే. ఒక చిన్న రైతు వెళ్ళి గొడ్డలతోటి ఆ కొమ్మను నరికితే ఆ పిట్ట అక్కడి నుంచి లేచిపోయింది ఈజీగా. అంతకుముందు పీజీలు పిహెచ్డీ సైంటిస్టులు మంచి సైకాలజిస్టులు ఎవరిపై చెప్పినా ఆ పిట్ట అక్కడి నుంచి లేవలే. కానీ లాజిక్ తెలిసిన రైతు వెళ్ళి ఆ కొమ్మను నరికితే అక్కడి నుంచి పిట్ట లేచిపోయింది. చాలా మంది చేస్తున్నది అదే. జీవితాంతం ఒక చిన్న 20,000, 30,000, 50,000 కాన్న జీతం పొంది ఆ కొమ్మ మీదనే జీవితాంతం వెళ్ళబుచ్చుకుంటున్నారు. మరేమన్నా హ్యాపీగా ఉన్నారా అంటే లేదు, అన్ని ఇబ్బందులే, అన్ని ఈఎంఐలే. ఎందుకండి? నేనేమంటున్నా అంటే నీలో ధైర్యం లేకపోతే, నీలో గట్స్ లేకపోతే
నువ్వు దాంతోనే చచ్చిపోతావు, ఆ చిన్న జాబ్ తోటే చచ్చిపోతావు. నీలో ధైర్యం ఉంటే ఎస్, ఎందుకు నేను చేయకూడదు, నా ముందున్న వాళ్ళకి సక్సెస్ వచ్చినప్పుడు నాకు ఎందుకు రాదు, నా ముందున్న వాళ్ళు చేస్తున్న పని నేను ఎందుకు చేయకూడదు. ఇలాంటి గట్స్ నీలో గనక కదిలితే, నీలో రగిలితే, నీ ఫ్యామిలీలోనే పేదరికం జెండా నీ కాళ్ళ కింద వేసి తొక్కుతావు. పేదరికం అనే జెండా. అక్కడి నుంచి ఫ్రీడమ్ అనే లైఫ్ ని తీసుకుంటావు, ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ తీసుకుంటావు. ఇంకెందుకు, ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటావు. వెస్టీలో లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. నువ్వు ఎంత తీసుకోవాలంటే అంత. మైండ్ ప్రాబ్లం అండి, వేరే ఏం లేదు, మైండే మొత్తం. ఈ డబ్బాలనే ఉంది డబ్బంతా. ఈ డబ్బాను వాడుకుంటలేరు మీరు. డబ్బు బ్యాంకులో ఉంది అనుకుంటూ ఫీల్ అవుతున్నారు. మీ మీ వెనకాల ఉంది డబ్బా, ఆ డబ్బాలనే డబ్బు ఉంది. దయచేసి ఆలోచించేయండి, రైట్? సో కాబట్టి దయచేసి పేదవాళ్ళుగా మనం ఫెయిల్ అవుతున్నాము. ఎందుకు అంటే భయపడుతున్నాం. ఎందుకు అంటే ఫెయిల్ అవుతున్నామో ఈ బిజినెస్ లో. డౌట్ నేను చెప్తున్నా కదా, ఎప్పుడైనా మీ మైండ్ లో రాకూడదు. నా ముందున్న అప్లైన్, సక్సెస్ఫుల్ అప్లైన్, ఎస్ ఆయన సక్సెస్ అవుతున్నాడు, నేను సక్సెస్ అవుతా. ఆయన చేసే ప్రతి పని నేను కాపీ కొడతా, నేను సక్సెస్ అవుతా. దయచేసి నేను ఎవరిని ఉద్దేశించో ఎవరినో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తామండి. ఆల్రెడీ వెస్టీ స్టార్ట్ చేసి సంవత్సరాలు గడుస్తుంది, కానీ డిజిగ్నేషన్ మారకపోయా, చెక్కులు మారకపోయా. దయచేసి మీ మీ టీంకు మీరు ఏమి ఇస్తున్నారు, దయచేసి ఆలోచన చేయండి, రైట్? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పేదవాడిగా మనం మిగిలిపోవడానికి కారణం ఏంటంటే టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ అన్సక్సెస్ పీపుల్. విజయవంతం కాని వ్యక్తుల సలహాలు తీసుకోవడం. మార్కెట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నది అంటే, సరే పీపుల్ వెస్టీలో ఎందుకు వెనకబడుతున్నారు, ఎందుకు మనం సక్సెస్ వైపుకు వెళ్ళలేకపోతున్నాం అంటే ఇదే రీజన్, వన్ ఆఫ్ ద రీజన్. ఎంతసేపు ఫెయిల్ అయిన వాడితో తిరగడము, పెద్ద పెద్ద సక్సెస్ రావాలని కోరుకోవడం. అసోసియేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సక్సెస్. నీ గెలుపుకు, నీ విజయానికి నీ పిల్లలను బాగా చదువుకున్నోడితో తిరగమంటున్నావు, మంచి స్నేహం మంచి వారితో స్నేహం చేయమంటున్నావు. మీరు మాత్రం వెస్టీలో ఎంతసేపు 100 PV కూడా పెట్టని వ్యక్తులతో డిస్కస్ చేస్తున్నావు, టైం పాస్ చేస్తున్నావు. సక్సెస్ ఎట్లా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, పేదవాడిగా ఎందుకు ఉంటున్నాం అంటే అన్సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకుంటున్నాం, అందుకే ఫెయిల్ అవుతున్నాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నా పాయింట్ క్లియర్ గా. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, ఫోకసింగ్ ఆన్ సేవింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్నింగ్. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ అంటే, వెస్టీ స్టార్ట్ చేసిన కొత్తలో సక్సెస్ మీ చేతిలో లేదు. ఇప్పుడిప్పుడే మీకు 5,000, 10,000, 50,000, 20,000 వస్తున్నాయి. ఆ వస్తున్నటువంటి కొద్ది డబ్బులోనే మీరు పొదుపు చేయాలని దృష్టి పెట్టకండి. ఈ రోజులు అప్పులు అవుతున్నాయి, కష్టాలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి, పరిస్థితులు వెక్కిరిస్తున్నాయి. నిజంగా కేక్ వాక్ తో సక్సెస్ అయిన వాడు ఎవడు లేడు మార్కెట్ లో. గుర్తుపెట్టుకోండి, కేక్ వాక్ తో అంటే రెడీమేడ్ కేక్ లాగా హ్యాపీగా సక్సెస్ పొందిన వాడు ఈ మార్కెట్ లో ఎవరు లేడు. ఉన్నా అది ఎక్కువ రోజులు ఉండదు కూడా. చెమట చింది భూమి మీద పడ్డ వచ్చినప్పుడు సక్సెస్ ఆ కిక్కే వేరబ్బా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సంపాదనకు బదులు పొదుపుపై దృష్టి పెట్టకండి. దాని వల్లనే మనం పేదోళ్ళలాగా ఉండిపోతున్నాం. ఎందుకు? ఇలా మీరు కనీసం బుక్లెట్, మీ 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 అప్లయన్స్ బుక్లెట్ తయారు చేస్తే బుక్లెట్ మీద మీరు ఫోకస్ పెట్టలేకపోయారు. ఆ బుక్ ని తీసుకోవాలి. లేదంటే కనీసము మై డియర్ ఫ్రెండ్స్, మీ అప్లయన్స్ పెడుతున్నటువంటి మీటింగ్స్ మీద ₹1 మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు. ఇలా సాహు సార్ దగ్గర నేను కొన్ని వందల సార్లు నేను చాలా నా మైండ్ తో డిస్కస్ చేసుకున్నా. ఎస్, ఈ రోజు సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా, గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ కావచ్చు, సాహు సార్ కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీటింగ్స్ మీద, బుక్స్ మీద, మెటీరియల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు సేవింగ్ చేసి దాని మీద వీడు స్టార్టింగ్ లో చేయలే. ఎంతసేపు 10 టికెట్ల డబ్బులు వాళ్ళే కొనుక్కోవడం, 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం. 10 బుక్స్ తీసుకోండి అని వాళ్ళు అప్లై చెప్పినప్పుడు 100 బుక్స్, 1000 బుక్స్ వాళ్ళు డబ్బులు పెట్టి తీసుకోవడం, టీం కొంతమందికి ఇవ్వడం. సో మనం వెస్టీలో సక్సెస్ అయితలేము అంటే రీజన్, మనం ముందే పొదుపు మీద దృష్టి పెడుతున్నాం, అందుకోసమే సక్సెస్ కాలేకపోతున్నాం. ఎప్పుడు కూడా
ఈ వెస్టీ బిజినెస్ లో 3 లెటర్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఈ టాపిక్ లో లేదు కానీ మీకు గుర్తుకొచ్చింది చెప్తున్నా. గుడ్ మార్నింగ్. జాగ్రత్తగా వినండి. 3 లెటర్స్. ఒకటి ఎం, రెండోది ఎం, మూడోది ఎం. మొదటి ఎం వచ్చేసి మేకింగ్ మనీ, డబ్బుని ఎలా సంపాదించుకోవాలో నేర్పుతుంది వెస్టేజ్. మళ్ళీ రెండో ఎం మేనేజ్మెంట్ మనీ, డబ్బుని ఎలా మేనేజ్ చేసుకోవాలో నేర్పుతుంది వెస్టేజ్. మూడోది మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ మనీ, డబ్బుని ఎలా డబుల్ చేయాలో నేర్పుతుంది వెస్టేజ్. సో మీకు మేనేజ్మెంట్ మనీనే రాకపోయా, మేకింగ్ మనీ లేకపోయా, ఇంకా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోతాం కదా మై డియర్ ఫ్రెండ్స్. సో అందుకోసమే పొదుపు మీద దృష్టి పెట్టకండి. స్టార్టింగ్ పీరియడ్ లో ఒక 1 year 2 years 3 years మీరు ఫోకస్ ఎర్నింగ్ మీద పెట్టకండి. ఓకే, సో కొంత ఖర్చు అవుతా ఉంటది, ఇబ్బందులు ఎదురవుతా ఉండే, నో ప్రాబ్లం. సో దాన్ని ఎదుర్కొంటేనే మీరు సక్సెస్ అవుతారు, మంచి సక్సెస్ఫుల్ పీపుల్కి వెళ్తాం. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. నాట్ సెట్టింగ్ ఎనీ ఫైనాన్షియల్ గోల్స్. సో చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే ఎలాంటి ఆర్థిక లక్ష్యాలను పెట్టుకోకపోవడం. ఎంతసేపు నెల గడిచిందా, జీతం వచ్చిందా, చిట్టీలు కట్టుకున్నామా, ఈఎంఐలు కట్టుకున్నామా, పిల్లల ఫీజు కట్టుకున్నామా, నమస్తే నారాయణ, మళ్ళీ ఉద్యోగం వెళ్ళాలి. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, లాస్ట్ గా గమ్మే మిగులుతుంది. గమ్ 60 ఏళ్ళ దాకా కూసిపోదా గమ్ము. నరాల్లో జీర్ణించుకుపోయింది ఉద్యోగం. సో ఇక అలాంటి వాళ్ళకు ఆర్థిక లక్ష్యాలు ఎక్కడ ఉంటాయి? ఎందుకంటే 2 నుంచి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు పడ్డ సాలరీ 25వ తారీఖు పడే వరకు క్లియర్, జేబులో రూపాయి లేదు. నిజంగా చెప్తున్నా, జాబ్ చేస్తున్న వాళ్ళకి గనక క్రెడిట్ కార్డులు గనక బంద్ చేస్తే, ఈ గవర్నమెంట్ బ్యాన్ చేస్తే చాలా మందికి హార్ట్ అటాక్లు వస్తాయి. మీరు నిజంగా మీరు నమ్ముతారో లేదో, నేను చాలా మంది చూస్తున్నా మార్కెట్ లో. జాబ్ చేసే వాళ్ళకి ఐ రిక్వెస్ట్ గా నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. క్రెడిట్ కార్డులు కనుక గవర్నమెంట్ బ్యాన్ చేస్తే, జాబ్ ఉన్న వాళ్ళకి, ఎనీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, క్రెడిట్ కార్డులే బ్యాన్ చేస్తే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు. మరి కరోనా వచ్చినప్పుడు ఎట్లా రాలిపోయాలో అట్లా రాలిపోతారు. అంత భయంకరంగా బతుకుతున్నారు. ఇక వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆర్థిక లక్ష్యాలు ఎక్కడ వస్తాయి, గోల్స్ ఎక్కడ, డ్రీమ్స్ ఎక్కడ? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను కోరుకునేది ఒకటే, వెస్టీలో సక్సెస్ కావాలి అనుకుంటే ఫినాన్షియల్ గోల్ పెట్టుకోండి. నాకు ఆర్థికంగా నేను ఇంత డబ్బు సంపాదించాలి ఈ టైం లోపట. ఓకే, సో పేదవాడిగా మనం ఎందుకు ఉంటున్నాం అంటే రీజన్, వన్ ఆఫ్ ద రీజన్. సో 7th పాయింట్, స్పెండింగ్ మోర్ దెన్ దే ఎర్న్. వారు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం, ఇది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్. టీవీ అనవసరం, కానీ బాగా డబ్బు ఉన్న ఇంట్లో చిన్న టీవీ ఉంటే, మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్రిడ్జీలు ఉంటాయి, పెద్ద పెద్ద ఇట్లా ఇట్లా బీరువా ఓపెన్ చేస్తే పాదాల మీద పడిపోతాండి బట్టలు. అందుకోసమే నేనేమంటున్నా అంటే, అదే మీటింగ్ మీకు రండి, మీటింగ్ లో పెట్టండి, టూల్స్ కొనుక్కోండి. వద్దు సార్, వేస్ట్, అవి ఎక్కడికి రావు. ఒక్కసారి కట్టి వదిలేసే సారికి వేలు పెట్టి కొనుక్కొని అది బీరువాలో పెడతావు, 1 టైమే కడతావు, మళ్ళీ 2nd టైం కట్టవంటే చీచి మొన్ననే కట్టినా అంటారు. దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టడానికి, అంటే అన్నెసెసరీ థింగ్స్ మీద ఖర్చు పెడుతున్నారు తప్ప నెసెసరీ మీద లేదు. అందుకోసమే మనం పేదవాళ్ళుగా ఉండిపోతున్నారు మార్కెట్ లో చాలా మంది. సో వెస్టీలో కూడా అంతే. 8వ పాయింట్, కాన్స్టెంట్లీ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఎంతసేపు నిరంతరం సాకులు చెప్పడమే. మీటింగ్స్ రండి, 100 PV చేయండి, 1:6 నేర్చుకుందాం, 1:6 నేర్పిద్దాం. ఎప్పుడు అప్లైన్ ఏదన్నా మాట చెప్పగానే ఇమ్మీడియట్లీ తయారు చేసి పెట్టుంటారు, రెడీమేడ్ కేక్ లాగా. ఏంటిది? సాకులు. సార్, మీరు సాకులు ఎవరికో చెప్పట్లేదండి, మీ కంటికి కనబడుతున్న మీ అప్లైన్ చెప్తున్నారు కావచ్చు సాకు, వెరీ గుడ్. కానీ ఇండైరెక్ట్ గా మీ డ్రీమ్ కు చెప్పుకుంటున్నారు, మీ సక్సెస్ కు చెప్పుకుంటున్నారు సాకులు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ అప్లైన్ చేపట్టుకొని మాక్సిమం వాటర్ దాకా తీసుకెళ్తారు. వాటర్ తాగాల్సింది మీరే, తాగిపియలేడు మీ అప్లైన్, జస్ట్ వాటర్ దాకా తీసుకెళ్తాడు. దాహం వేసేది నీకు, వాటర్ తాగాల్సింది నువ్వే. దాహమే లేకపోతే ఏం చేయలేం, వదిలేస్తాం, నెక్స్ట్.
కాబట్టి దయచేసి చాలా మంది పేదవాళ్ళుగా ఉండిపోవడానికి ఎంతసేపు మా నాన్నది, మా అమ్మది, మా అత్తమ్మది, మా హస్బెండ్ ఇది, మా వైఫ్ ఇది అని మీరు చెప్పుతున్నారు అంటే, ఎస్ నువ్వే ఎందుకు చేయకూడదు? మరి నీకు ఆపర్చునిటీ వచ్చినట్టే కదా. వాళ్ళు ఎవ్వరు చేయలేదంటే నీకు ఖాళీగా అది ఉన్నట్టే కదా. నువ్వు చేయడానికి నీకు అది ఒక అవకాశం దొరికినట్టే కదా. అట్లా ఎందుకు ఫీల్ కాలేకపోతున్నావు? అరే మా తాతకు మా నాయన పుట్టిను, మా నాయనకు నలుగురు పుట్టిను, నలుగురిలో నేనొక్కను పుట్టిన, ఎంతసేపు పేదోళ్ళు లెక్కనే బతకడమేనా? ఎస్, ఇక్కడ నుంచి నేను ఛాలెంజ్ తీసుకుంటా. ఆ పోస్ట్ ఖాళీ ఉంది, పేదోళ్ళుగా బతికే పోస్ట్ ఖాళీగా ఉంది. నేను ఎందుకు ఛాలెంజ్ గా తీసుకుని ఒక గొప్పగా బతకద్దు? దయచేసి సాకులు చెప్పే వారికి సక్సెస్ రాదు. నిరంతరం సాకులు చెప్పడం మానండి. నాట్ లెర్నింగ్ న్యూ థింగ్స్. చాలా మంది పేదవాడిగా ఉండిపోవడానికి కారణం 9వ పాయింట్, కొత్త విషయాలు నేర్చుకోకపోవడం. మేము సూపర్ జాబ్ వచ్చేదాకా నిజంగా చెప్పాలంటే మా తెలంగాణ భాషలో చెప్పాలంటే, జాబ్ వచ్చేదాకా ముడ్డి చెదలు పట్టేటట్టు చదువుతాడు, తెలివిని పెంచుకుంటాడు. జాబ్ వచ్చిన తర్వాత జాబ్ మాత్రమే చేయడానికి తయారవుతున్నాడు. మీరు చూడండి, మార్కెట్ లో ఎక్కడైనా అంతే, వచ్చేదాకా ఆరటం, వచ్చిన తర్వాత పోరాటం అన్నట్టు. ఇక అది తప్ప ఇంకొకటి లేదు ఇక. సో దయచేసి వెస్టీలో సక్సెస్ కావాలనుకుంటే కొత్త విషయాలు నేర్చుకోవడం మీద ఉత్సుకతను పెట్టండి, ఇంట్రెస్ట్ పెట్టండి. తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా నీ మైండ్ లో ఎప్పుడైతే బలంగా నమ్ముతావో, నీ కంటికి కనబడే ప్రతి ఒక్కడు నీకు ఒక గురువు లాగానే కనబడతాడు. చెక్కు పెరిగినా, చెక్కు పెరగకపోయినా, డిజిగ్నేషన్ పెరిగినా పెరగకపోయినా, వెస్టీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా నిరంతర విద్యార్థిగా ఉండండి. మీరు ప్రతిరోజు కొత్త వ్యక్తి లాగానే కనబడతారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం పేదోళ్ళుగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే నేర్చుకోవడానికి ఇష్టం లేదు. ఐఎమ్ ద హీరో ఇలా ఫీల్ అవుతున్నాం. అందుకోసమే మన చెక్ అక్కడనే ఉంటుంది, మన డిజిగ్నేషన్ అక్కడనే ఉంటుంది. ఎంతసేపు ఆ పాత ముడుచుకుంటా, ఆ పాత చెప్పుకుంటా మనం బ్రతకడమే. సో ఈ రోజు మీతో నేను చెప్తున్నా అంటే, ఎస్ ఇట్స్ నాకు కూడా అప్లికేబులే, ఇది నాకు కూడా ఛాలెంజే. బట్ అయినా నేను ఛాలెంజ్ గా తీసుకొని చెయ్యాలి. గుడ్ మార్నింగ్. ఎస్, అందరు జాగ్రత్తగా వినండి, అలర్ట్ గా ఉండండి. పేదవాడిగా ఎందుకు మనం వెనుకబడుతున్నా అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లాకింగ్ సెల్ఫ్ డిసిప్లిన్. స్వయ క్రమశిక్షణ లేకపోవడం. మన లోపట బద్ధకం, లోపట ఒక భయం, లోపట ఒక ఏమంటారు అంటే ఏమైపోతుందిలే, ఇవన్నీ మస్తు తిన్నాం, ఇట్లాంటివి మస్తు చూసినాం, నీకేమెరకనా, ఒక్కసారి ఆ చెప్పేది నాకు ఇంతకంటే నేను బాగా చెప్తా. సో దయచేసి మన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కనుక తప్పితే ఖచ్చితంగా మనం వెస్టీలో సక్సెస్ కాలేదు. చూడండి, మీరు సాహసారు కానీ గొప్ప గొప్ప లీడర్స్ చూడండి, మీటింగ్స్లలో చిన్న పిల్లల్లా కూర్చొని ముందుగా సైలెంట్ గా వినడం నేర్చుకుంటారు. వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ ఎప్పుడు కూడా వాళ్ళు మర్చిపోరు. ఎప్పటికప్పుడు వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ ఎప్పటికప్పుడు మనకు ఆల్రెడీ కనపడుతూనే ఉంది వాళ్ళ సక్సెస్ రూపంలో. అందుకే చెప్తా ఉండే ఈ పాయింట్ లో, మీ బుద్ధి మారితేనే మీ సర్ది పెరుగుతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నా. మీ బుద్ధిని బట్టి సర్ది తయారు చేస్తాడు భగవంతుడు. సర్ది మీ బుద్ధిని బట్టి సర్ది తయారవుతుంది. బుద్ధి పెద్దదైతే సర్ది పెద్దగా అవుతుంది, సక్సెస్ పెద్దగా అవుతుంది. బుద్ధి చిన్నగా ఉండాలి, సర్ది పెద్దగా ఉండాలంటే నీ తరం కాదు కానీ నీ బ్రహ్మదేవుని తరం కూడా కాదు. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సక్సెస్ కావాలి, సక్సెస్ పీపుల్ వైపుకు వెళ్ళాలి అంటే ఈ 10 పాయింట్స్ ఎప్పటికప్పుడు మీరు గుర్తు పెట్టుకుంటా ఉండండి. వాటిలాగా అవి చేయకుండా ఉండండి. ఓకే, సో ఇంకా లాస్ట్కి వచ్చేసిన మై డియర్ ఫ్రెండ్స్, జీవితం మీద ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేసేవాడే వెస్టీలో సక్సెస్ అవుతాడు. యుద్ధం ఏం లేదు. వెస్టీలో బిజినెస్ ప్లాన్ నేర్చుకోండి, ఆ ప్లాన్ తీసుకెళ్లి మార్కెట్ లో మీరు చెప్తా ఉండండి, అదే యుద్ధం. అది ప్రతిరోజు చేయాలి. సక్సెస్ వచ్చినా చేయాలి, సక్సెస్ రాకున్నా చేయాలి. ఒకవేళ ఆ యుద్ధం నేను చేయను అంటే బాధపడినా భయపడినా ఈ ప్రపంచం మనల్ని ఎక్కడికో విసిరి పారేస్తుంది. ఆ విసిరి పారేసేటువంటి ఆ బాధలు, కష్టాలు, ఆ పరిస్థితులన్నింటినీ తలుచుకొని ఏడవడం తప్ప ఇంకేం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చదువుతున్నా, జీవితం మీద ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి.
బాధపడినా భయపడినా ఈ ప్రపంచం మనల్ని ఎక్కడికో విసిరి పారిస్తుంది. పేదోడి లాగానే మనం మన పిల్లలు కూడా ఉండిపోయే అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ చాలా మంచి పాయింట్ చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని ఎవరు రాంగ్ తీసుకోవద్దు, పాజిటివ్ గా తీసుకోండి. ఇమాజిన్ వాట్ వీ కెన్ అచీవ్. నిజంగా ఇలా డౌన్ లైన్ అప్ లైన్ డౌన్ లైన్, ఒక కాడ అప్ లైన్ అవుతాం, ఒక కాడ డౌన్ లైన్ అవుతాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు తక్కువ కించపరచట్లేదు. ఇక్కడ రెండు ప్రాణులకు తాడు కట్టి ఉంది. ఆ తాడు పేరే వెస్టేజ్. సో వెస్టేజ్ అనే తాడు రెండు కట్టుకున్నాయి పాపం. కానీ వీడు కలిసి పని చేద్దాం రండి అన్న కాడ, ఇగో నేను తోపు, నేను హీరోను, నీతో పని చేయను అని ఇది ఇటురుకుతాను. ఇగో రైట్ సైడ్ ఇది ఇటురుకుతాను. రెండు తోపులే, కానీ అక్కడ పరిస్థితులు తోముతానే. మీరు గమనించండి, ఫుడ్ తినలేకపోతుంది. సెకండ్ స్లైడ్ లో చూడండి. ఇగో ఇక్కడ చూడండి పరిస్థితి భయంకరంగా ఉరుకుతానే. దేనికైతే ఉరకడం, పరిగెత్తుతున్నాయి. కానీ ఫుడ్ దగ్గరికి ఏది కూడా, సక్సెస్ దగ్గరికి ఏది కూడా వెళ్ళలేకపోతుంది. అప్ లైన్ వెళ్తలేడు, డౌన్ లైన్ వెళ్తలేడు. అప్ లైన్ చూసుకుంటా డౌన్ లైన్ చూసుకుంటా అప్ లైన్. ఇది కాదని చెప్పేసి మీ పైన ఉన్న ఒక మెంటర్ ఉంటాడుగా, ఆయన కూర్చోబెట్టి ఏంటి మీ సంగతి, ఇలా మీరు పరిగెత్తితే ఏంటిది, ఇలాగే ఎన్ని సంవత్సరాలు పోతావు, ఇప్పటికైనా మేల్కోండి, ఇద్దరు కలవండి, ఫస్ట్ కలిసి ఒక ఆలోచనకు రండి, ఒకరి డ్రీమ్ కోసం ఒకరం అన్నట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి అని మీ అప్లైన్. ఆ క్వశ్చన్ మార్క్ ఎవరో కాదు, మీ అప్లైన్, మీ మెంటర్ కూర్చోబెట్టి సమాధానం చెప్పగలిగినప్పుడు మైండ్ మార్చుకున్నాయి. ఆ రెండు మార్చుకొని ఏం చేసినాయి, ప్లాన్ స్టార్ట్ చేసినాయి. హ్యాపీగా కడుపు నింపుకున్నాయి. సక్సెస్, స్టార్, క్రౌన్, యూసిడి, 1 lakh, 2 lakhs, 3 lakhs. అర్థమవుతుందా? మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసినాయి. మళ్ళీ రైట్ సైడ్ వచ్చి చలో నీ సక్సెస్ కోసం నేను. వెన్ వి వర్క్ టుగెదర్, ఎప్పుడు కూడా మనం కలిసి పనిచేస్తే సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. అర్థం చేసుకున్నారని కోరుకుంటూ, ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ క్రియేట్ ఆపర్చునిటీ. ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాయి. ఏంటిది? నేర్చుకునేది, ఎదిగేది, నీలో ఇంప్రూవ్మెంట్, నీలో కొత్తవి తీసుకురావడానికి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా మంచి విషయాలే చేస్తే. మ్యాక్స్వెల్ చెప్తున్నాడు. ఝాన్సీ మ్యాక్స్వెల్ గారు మంచి ఆథర్, ఎక్స్ట్రాడినరీ బుక్ కూడా రాసిండు. ఆ బుక్ కూడా చదవండి. సో ప్రాబ్లమ్స్ అనేటిది నీలో కొత్త విధానాన్ని బయటికి తీసుకురస్తాయి. దాని మీద ఫోకస్ పెట్టు. నేర్చుకోవాలి, ఎదగాలి, ఇంప్రూవ్ కావాలి అనడానికి రీజన్సే ప్రాబ్లమ్స్. ఆ నేర్చుకోవాలి, ఎదగాలి, నాలో కొత్తదనం చూపించాలి అనేది ఎప్పుడు వస్తుంది? నీకు ప్రాబ్లం వచ్చినప్పుడే నువ్వు వాటి వైపు ప్రయత్నం చేస్తావు. కాబట్టి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ గా చూడకండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. ఒక గుడి కడితే 1000 మంది భిక్షగాలు తయారవుతారు ఈ దేశంలో. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. ఇలా అన్నవరం టెంపుల్ కాడికి వెళ్ళండి, ఏ టెంపుల్, ఇలా తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్ళండి, మా వేములవాడ దగ్గర ఆ గుడికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా గుడి కడితే భిక్షగాళ్ళకు మనము సపోర్ట్ చేసినట్టే ఈ మార్కెట్ లో. సరే, కట్టద్దని నా ఉద్దేశం కాదు. పాజిటివ్ చూసుకోవడం తక్కువ, నెగిటివ్. ఎందుకంటే సినిమాలో ఒక సినిమా తీసిండంటే మాక్సిమం ఎండింగ్ లో ఒక మంచి పాజిటివ్ ఇస్తాడు. కానీ ఆ పాజిటివ్ పక్కన పెడితే ఇలా ఆడపిల్లల పరిస్థితి ఏంది, ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి. నిజంగా మరి ఆ సినిమాలలో మంచి లేదా? మంచిని ఎవరు చూడరండి. అందుకే నేను ఏమంటున్నానంటే, గుడి కడితే 1000 మంది భిక్షగాళ్ళు తయారవుతున్నారు. అదే ఒక బడి కడితే 1000 మంది మేధావులు తయారవుతారు. సేమ్ ఇక్కడ అంబేద్కర్ గారు ఏం చెప్పారో, ఇక్కడ మన వెస్టీలో గౌతమ్ బాల్ గారు అదే చెప్తున్నారు. గుడి కడితే 1000 మంది భిక్షగాళ్ళు, బయట జాబ్కి వెళ్తే నువ్వు ఒక్కడివే భిక్షగాళ్ళు లెక్క బతకాల్సి వస్తుంది. వెస్టీజ్ గనుక వస్తే నీతో పాటు కొన్ని 1000 మంది మేధావులు తయారవుతారు, నీతో పాటు కొన్ని 1000 మంది ఆర్థిక స్వతంత్రాన్ని పొందుతారు. ఇది రియల్ స్టేట్మెంట్, మన గౌతమ్ బాల్ గారు ఇచ్చే స్టేట్మెంట్. జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, సో ఫైనల్ గా నేను ఒక విషయం చెప్పి క్లోజ్ చేస్తున్నా. కన్నింటిని ఇక్కడ చూడండి, కన్నీటిని గెలిపిస్తున్నంత కాలం, నీలో నీ కంట్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళని గెలిపిస్తున్నంత కాలం కష్టాలు విర్రవీగుతూనే ఉంటాయి. కథ మారాలంటే నువ్వు కఠినంగా మారాలి. గుర్తుపెట్టుకో. మళ్ళీ చదువుతున్న రాసిపెట్టు, వినండి. కన్నింటిని గెలిపిస్తున్నంత కాలం, నీ కంటిలో నుంచి వచ్చే కన్నింటిని నువ్వు గెలిపిస్తున్నంత కాలము కష్టాలు విర్రవీగుతూనే ఉంటాయి. ఎందుకంటే నువ్వు కన్నింటిని ఎంకరేజ్ చేస్తున్నావు కాబట్టి నీ కష్టాలను విర్రవీగుతూ ఉంటాయి. నీ కథ మారాలంటే నువ్వు కఠినంగా మారాలి. ఇది గుర్తుపెట్టుకో. వెస్టీలో 100% సక్సెస్ తీసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ సెషన్ మీకు ఉపయోగపడిందని కోరుకుంటూ, దయచేసి నా సెషన్ లో ఎవరిని
ఎవరిని కూడా నా ఉద్దేశించి మాట్లాడింది కాదు, ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం కాదు. కానీ ఉన్నది ఒకటే జిందగీ. ఈ జిందగీలో నీకు కావాల్సింది నువ్వు పొందకపోతే ఎందుకు ఇంకా బతికి? సో ఈ చేతిలో ఉన్న ఒక గ్రేట్ ఆపర్చునిటీ, మన చేతిలో ఉన్న దాని మీద ఒళ్ళు వంచి మనం వర్క్ చేస్తే మన తరతరాల భవిష్యత్తు బంగారు రత్నాలుగా తయారవుతున్నాయి అని తెలిసి కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎస్, ఒక్కరన్నా మారాలి, ఒక్క వ్యక్తి అన్నా నా సెషన్ ద్వారా మారితే చాలు, థ్యాంక్ యూ అని చెప్పేసి అందుకోసమే ఈ సెషన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్, బీ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు వర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సూటిగా మరి స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీరు క్లియర్ గా చెప్పారు. నిజంగా సక్సెస్ కావాలంటే మారాల్సిందే, మారకపోతే మాత్రం కనబడకుండా భూస్థాపితం అయిపోవడం గ్యారంటీ. నిజంగా ఈ సబ్జెక్ట్ లో చాలా 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 బుల్లెట్ పాయింట్స్, నిజంగా ప్రతి ఒక్క పాయింట్ ఒక వండర్ఫుల్ పాయింట్. నిజంగా నిజంగా వచ్చి సక్సెస్ అయ్యి గెలిచి చూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓడిపోయి చూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళిద్దరికి మధ్య వేరియేషన్ ఏంటి అనేది మీరు ఇప్పుడు మీ బిజినెస్ ఏదైతే పాయింట్ చెప్పారో 100% 100% గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ ఇది మార్చుకున్నంత వరకు కూడా మన గతి స్థితి మారదు. సో కాబట్టి ఈ రోజు మీరు ఇచ్చిన సెషన్లో 100% ఎన్నాళ్ళు అయినా సరే కనీసం ఎటువంటి చెక్స్ పెరగకపోయినా, ఎటువంటి ఇదే పోయినా సరే, నాకు అన్నీ తెలిసిన బ్రహ్మ బతికే వాళ్ళకన్నా, లేదంటే ఈ బిజినెస్లోకి వచ్చి అసలు ఎలాంటి ఆపర్చునిటీలో మనం బతుకుతున్నాం లేదని కూడా కనీసం ఆలోచించలేని వాళ్ళకైతే 100% ఇది సూటబుల్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే పక్కాగా మీరు చెప్పిన సెషన్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ ఒక స్టెప్ అండి. 100% రియల్లీ గ్రేట్ సార్. మూర్తి గారు నిజంగా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇద్దరిని చూసాను, ఇప్పుడు ఓన్లీ మూర్తి గారిని చూస్తున్నాం. మరి మూర్తి గారు కూడా ఎక్కడ తక్కువ లేదు, ఇన్నాళ్ళు కవితా మూర్తి లేదు, ఓన్లీ ఇప్పుడు మూర్తి గారు వచ్చారు. సో రియల్లీ గ్రేట్ సార్. నిజంగా చాలా బాగుంది సార్. అండ్ అలాగే అడిగిన వెంటనే నో చెప్పకుండా మా జూమ్కి వచ్చి మీ అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. మీరు అనుకున్న డ్రీమ్స్ 100% మనస్ఫూర్తిగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్. సో చాలా అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. ఎస్ లీడర్స్, మరి ఇక్కడ చూడండి మూర్తి గారు మనకి ఇచ్చిన సబ్జెక్ట్లో నిజంగా 100% ప్రతి ఒక్క పాయింట్ని మళ్ళీ ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూస్తే, అర్థం చేసుకుంటే, స్లోగా అయినా అర్థం చేసుకోగలిగితే ప్రతి దాంట్లో ఒక నీతి ఉంది. నీతి మనకు అర్థం అయిపోయింది అనుకోండి, మన గతి మారదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు లక్ష్మీ మేడం మాట్లాడండి ఒకసారి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి సార్ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ సార్. ఇంకా మాటలు లేవు సార్ మీ సెషన్ కి, ఎందుకంటే దానికి రిజల్ట్ అండ్ నిదర్శనం ఏంటంటే 500 మెంబర్స్ ఆల్రెడీ కొంతమందికి యాడ్ అవ్వడానికి కూడా ప్లేస్ లేదండి. యూట్యూబ్ ద్వారా యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎక్సలెంట్ సార్. మీ సెషన్ కి అయితే ఈవెన్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక వర్డ్ అయితే నాకు నచ్చిందండి. క్రెడిట్ కార్డ్ గానీ ఆఫ్ చేసినట్టయితే ఎంత ఇబ్బంది పడతారో అనేది ఎవరైనా సరే, ప్రతి పర్సన్ ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో క్రెడిట్ కార్డ్ మీద బేస్ అయిన వాళ్ళు కొన్ని లక్షల మంది పీపుల్ ఉన్నారు సార్. మరి అలా చూసుకుంటే మన వెస్టీజన్ కి అయితే ఆ ప్రాబ్లం లేదు. ఎక్సలెంట్ సార్. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు సెషన్ లా కాదు, మోటివేషన్ లా కాదండి, ఉన్నది ఉన్నట్టే న్యాచురల్ గా చెప్పినట్టుంది. ఎక్సలెంట్ సార్. అందుకే మరి మీ సెషన్ కి 500 మెంబర్స్ యాడ్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా సార్ ఎక్సలెంట్ గా ఈ రోజు నా టీం మెంబర్స్ చాలా ఎక్కువ మంది యాడ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మీ సెషన్ అందరికీ కూడా 500 మెంబర్స్ కి కూడా యాడ్ అయ్యి చక్కగా అందరూ అద్భుతమైన డెసిషన్ తీసుకొని ఈ రోజు వచ్చారు మంచి సక్సెస్ తీసుకోవడానికి. 100% సూపర్ సార్. అలాగే మీ బ్లెస్సింగ్ అండ్ మీ డ్రీమ్స్ అండ్ మేడం డ్రీమ్స్ ఇద్దరివి 100% అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నా డ్రీమ్ అయితే డిసెంబర్ ఎండింగ్ కి 3 lakhs తీసుకుంటూ 1:6 1 lakh పీపుల్ తో చేస్తున్నాం సార్. మరి మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్ కూడా కావాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. Thank you, డెఫినెట్ గా sir. నెరవేరుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you. థ్యాంక్ యూ సార్. మనం ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు మరి చాలా మంది ఆండ్రాయిడ్ చేస్తున్నారు కాబట్టి మన జూమ్ లో రూల్గా తెలుసు కదా 10 మెంబర్స్. కానీ మూర్తి సార్ చాలా స్పీడ్ గా బుల్లెట్ పాయింట్స్ అందించారు తక్కువ టైంలో. మరి ఆ ఒక్కొక్క పాయింట్ ఒక బుల్లెట్ లైన్ అయితే నిజంగా ఏ పాయింట్ తీయాల్సిన లేదు. నిజంగా చాలా గ్రేట్ పాయింట్లు, ఎంత బాగా రీసెర్చ్ చేస్తుంటారో ఆ పాయింట్స్ తీసుకోవడానికి. సో దానికి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు ఒక టాప్ 10 మెంబర్స్ తీసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా, మిగతా వాళ్ళందరూ కూడా మీ ఫీడ్బ్యాక్ నిజంగా మీకు ప్రతిరోజు కూడా చెప్పేది ఏంటంటే, సెషన్ వినడం కాదు, సెషన్ షేర్ చేయండి. అసలు ఈరోజు జూమ్లో నేను ఇది నేర్చుకున్నాను, నేను ఇది పాయింట్ బాగా మారాను, లేదంటే ఈ పాయింట్లో నేను తీసుకున్నాను నీకు నువ్వు రియలైజ్ అవ్వాలి అంటే నీ అద్భుతమైన ఫీడ్బ్యాక్ నీ గ్రూప్లో ఉండాలి. నీ టీంలో మరికొంతమంది జూమ్కి వచ్చేలా చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఫీడ్బ్యాక్ గెస్ట్కి తెలుస్తుంది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు బయట గ్రూప్లో ఇచ్చిన ఫీడ్బ్యాక్ మరికొందరిని జూమ్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నోరు ఓపెన్ చేయకపోతే మాత్రం మన ఇంట్లో మాత్రం డోర్ ఓపెన్ అవ్వదు. సో కాబట్టి ఆలోచించండి. సో అఖిల్ పుట్ట గారు అడ్మిట్ చేసుకోండి.